ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రమ్య, మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు, ఏమైంది? ఇంట్లో బాగా బోర్ కొడుతుంది. ఓ, కొంచెంసేపు ఫ్రెండ్స్ ని కలిసి రావచ్చుగా, మూడ్ రిఫ్రెష్ అవుతుంది. నాకిక్కడ ఫ్రెండ్సే లేరు. తాతయ్య ఉండుంటే బాగుండేది, మంచి కథలు చెప్పేవాళ్ళు. కరెక్టే. కనీసం ఆడుకోవడానికి తిరగడానికి కూడా ఫ్రెండ్సే లేరు. ఓ, మరేం చేద్దాం? నా ఫోన్లో మంచి గేమ్ ఉంది, ఆడుకో, ఫుల్ టైం పాస్ అవుతుంది. ఐడియా బాగుంది, ఫోన్ ఇవ్వండి. యా, ఇదిగో తీసుకో. కాల్ వచ్చింది అంకుల్. ఇదేం ఇంపార్టెంట్ నంబర్ కాదు, కట్ చేసే. నీలకంఠం చెప్పేదొకటి చేసేదొకటి. ఈ ప్రూఫ్తో నీలకంఠాన్ని జైలుకి పంపిస్తాను. అంకుల్, గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ కాల్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఫోన్ తీసేసుకోండి. గేమ్ అంత నచ్చిందా? అయితే నా ల్యాప్టాప్ టేబుల్ మీద ఉంది, అందులో గేమ్ ఆడితే నీకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నీకిష్టం వచ్చినంతసేపు గేమ్ ఆడుకో, వెళ్ళు. థ్యాంక్స్ అంకుల్. హలో మేడం, నీలకంఠానికి సంబంధించి మరొక ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ ఉంది మేడం. ల్యాప్టాప్ ఇప్పుడు ఫుల్ గా గేమ్స్ ఆడేస్తా. థ్యాంక్స్ అంకుల్. ల్యాప్టాప్ వర్క్ చేయట్లేదు. అంకుల్ చూస్తే కోపడతారేమో. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే సరే. రమ్య, ఈ ల్యాప్టాప్ తీసుకున్నావేంటి? ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను నేను. రమ్య, ఏం చేసావు? ఈ ల్యాప్టాప్ స్ట్రక్ అయిందేంటి? అది ఆంటీ గేమ్ ఆడుతుంటే స్ట్రక్ అయిపోయింది. వాట్? గేమ్ ఆడేవా? ఓ గాడ్, డేటా మొత్తం పోయింది. ఎంత ఇంపార్టెంట్ డేటా పోయిందో తెలుసా? సారీ, పొరపాటు అయింది. ఇది ఆఫీస్ ల్యాప్టాప్ రమ్య.
మన పర్సనల్ పనుల కోసం యూజ్ చేయకూడదని నీకు తెలీదా? ఎంతో కష్టపడి సంపాదించిన డేటా మొత్తం కొలాప్స్ అయింది. సారీ చెప్తే పోయిన డేటా తిరిగి వస్తుందా? వాడుకునే ముందు కొంచెమైనా ఆలోచించాలి కదా. ఇప్పుడు నా పై ఆఫీసర్స్ కి ఏమని ఆన్సర్ చెప్పాలి? వాట్ హ్యాపెన్ దేవిక? ఎందుకు అంతగా షౌట్ చేస్తున్నావు? నేను నా టీం మొత్తం ఎంతో రిస్క్ చేసి కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఎరేజ్ అయింది. ఇప్పుడు ఆఫీసర్స్ అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. మీ ల్యాప్టాప్ అనుకుని గేమ్ ఆడాను అంకుల్. అది ఆంటీ ల్యాప్టాప్ అని ప్రామిస్ గా తెలీదు. అది కాదు రమ్య. గేమ్ ఆడే ముందు ఈ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవాలా వద్దా అని నన్నొక్క మాట అడుగుంటే విషయం ఇంత పెద్దదయ్యేది కాదు కదా. దేవిక, ఇందులో రమ్య తప్పేం లేదు. టేబుల్ మీద నా ల్యాప్టాప్ ఉంది, గేమ్ ఆడుకో అని నేనే చెప్పి పంపించాను. మీరలా చెప్తే సరిపోతుందా? మీ ల్యాప్టాప్ ఎక్కడుందో ఎలా ఉంటుందో చెప్పుండాల్సింది కదా. లేదంటే మీరే వచ్చి మీ ల్యాప్టాప్ ని రమ్యకిచ్చి ఉండాల్సింది. ఇప్పుడు చూడండి, అనవసరమైన హెడేక్. ఓకే కూల్, టెన్షన్ పడకు. ముందు మీ టీం వాళ్ళకి కాల్ చేసి డేటా బ్యాకప్ ఉందేమో ఎంక్వైరీ చేయి. ఒకసారి చేయి దేవిక. హలో, చెప్పండి మేడం. నీలకంఠానికి సంబంధించిన డేటా మీ దగ్గర బ్యాకప్ ఉందా? ఎస్ మేడం, ఉంది. ఎందుకు అలా అడుగుతున్నారు? నేను తర్వాత మాట్లాడతాను. అవును, బ్యాకప్ ఉంది. ఓకే, ప్రాబ్లం క్లియర్. రమ్య, నువ్వేం టెన్షన్ పడకు. కొన్నిసార్లు ఇలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిలాక్స్ అవ్వు. సారీ రమ్య, డేటా లాస్ అయిందన్న టెన్షన్లో నీ మీద కోప్పడ్డాను. ఐఎమ్ రియలీ సారీ. నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు రమ్య. ఇంకొకసారి నేను హర్ట్ చేసేలా మాట్లాడను. ఎడవకు. కమ్. మేమంతా నీతో ఉన్నాం. మీరేం వరీ కాకండి ప్రమోద్ గారు. పళ్ళు పోకుండా నేను చెప్పింది గుర్తుంది కదా, సేమ్ టు సేమ్ అలా చెప్పేయండి, నేను చూసుకుంటాను. అబద్ధం చెప్పడం నా వల్ల కాదు సార్. ఇప్పుడు మీరు నిజం చెప్పడం వలన మీకేమన్నా అత్యంత ఉత్తమ నిజాయితీపరుడని బిరుదేమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకే మీ మీద పడిన మచ్చని తొందరగా తుడిచేసుకోవాలంటే అబద్ధమే మీకు అండా దండ. నా మాట వినండి. కానీ అబద్ధం చెప్పాలంటే నాకేదో ఇబ్బందిగా ఉంటుంది సార్. చాలా సింపుల్ ప్రమోద్. ఇంట్లో ట్యూషన్ చెబుతారా అని అడిగితే చెప్తానని చెప్పండి. ఫీజు ఎంత అని అడుగుతారు, ఫ్రీగా చెప్తానని చెప్పండి. ఎందుకు అలా చెప్తున్నారు అని అడుగుతారు. పిల్లలొచ్చి అడిగితే వాళ్లతో ఉన్న అటాచ్మెంట్తో కాదనలాగా చెప్తున్నాను అనండి. ముఖ్యంగా ఆ ఎఫ్డీల గురించి అడుగుతారు. అవి మీవే అని చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. ఆ రఘురాం ఒప్పుకోడు. చూశారు కదా, మొన్న చెప్పేసరికి మొహం మీదే అరిచాడు కదా. అలా చేయాల్సింది కాదు సార్. నేను ఏమయ్యా, ఎన్నిసార్లు చెప్తావలా? ఆల్రెడీ చేసేసావు. చేసేశాక ఎలా తప్పించుకోవాలి, ఆ తప్పు నీది కాదని ఎలా వాదించుకోవాలో అదే ఆలోచించుకోవాలి. ఎక్కువ ఆలోచించుకో. చాక్ పీస్ పౌడర్ మీద పడితే కడుక్కుంటే పోదు, దులుపుకోవాలి. కానీ చార్టెడ్ అకౌంటెంట్ని ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే తీసుకురావాలంటే ఫీజు ఇవ్వాలి, ఇచ్చే స్తోమత లేదు, అందుకే తీసుకురాలేదు అని చెప్పు. సానుభూతి పెరుగుతుంది. పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ హాయిగా ఉండేవాడిని సార్. చిన్న ఆశ,
ఇప్పుడు ఎంత దూరం తీసుకొచ్చిందో చూడండి. ఆ డబ్బుతో కొత్తగా అనుభవించింది ఏమీ లేదు సార్. ఉన్న మనశ్శాంతిని కాస్త పోగొట్టుకున్నాను సార్. పోయింది కదా, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. నేను మేడం ఛాంబర్ లోపలికి రాను, ఆఫీసులోనే కూర్చుంటాను. మీరు వెళ్ళి పని చేసుకుని రండి. సరే. నువ్వు డేలా పడిపోయి నన్ను కూడా డేలా పడిపోయేలా చేస్తే ఎలా ప్రమోద్? ప్రాబ్లంని ఢీ కొట్టాలయ్యా. అసలు నీ సాడ్ ఫేస్ని చూసి నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ మర్చిపోయాను. చెప్పండి సార్. ఆ అసిస్టెంట్ కమిషనర్ దేవికా మేడం వాళ్ళ అక్కమగుడు రాజశేఖర్ మీకు తెలుసా? తెలుసు సార్. కీర్తి ఫాదర్. తనని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే అంటే ఆ రాజశేఖర్ రఘురామ్ దగ్గరకు వెళ్ళి 1,00,000 రూపాయలు ఇస్తే దేవికా కేసు సెటిల్ చేస్తుందని చెప్పాడంట. లేదు సార్, రాజశేఖర్కి అంత మంచి పేరు లేదు సార్. ఇలాంటి పనికి దేవిక అతన్ని కాంటాక్ట్ అవ్వదు సార్. దేవిక్ గారు అలాంటి పని చేయరు సార్. ఏమో, ఎవరు చూశారు? చెడ్డ పని చేయాలంటే అలా చెడిపోయిన వాళ్లే కరెక్టు. ఆయన్ను ముందు పెట్టొచ్చు కదా, అప్పుడు దేవిక నిజాయితీకి మకిలంటదు. అందుకే రాజశేఖర్ని వాడారేమోనని డౌటు. సరిగ్గా ఇదే డౌట్తో రఘురామ్ నాకు కాల్ చేసి నన్ను ఒక మాట అడిగాడు. ఏమయ్యా, అతనికి డబ్బులు ఇవ్వమంటావా అని. వద్దు సార్, వద్దు, ఇవ్వకండి సార్. కానీ మీలాంటి వాడిని అడిగితే అలాగే చెప్పేవాళ్ళు. కానీ అప్పుడు మిమ్మల్ని విచారించేంత టైం లేదు. ఒకవేళ డౌట్ పడి ఇవ్వకపోతే ఇవ్వలేదని కేసు పెద్దొచ్చేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం. పోనీ డౌట్ క్లియర్ చేసుకుందామా అని అడగడానికి కుదురుతుందా? ఇలాంటి విషయాల్లో అస్సలు బాగోదు. గవర్నమెంట్ ఆఫీసర్లకు వచ్చే ముడుపులు ఇలా వాళ్ళ చుట్టాలతోనే దగ్గరవుతాయి. వాళ్ళకు అందిన మూట కూడా మాట వరుసకు కూడా చెప్పరు. డైరెక్ట్గా మనకు కావాల్సిన పని చేసి చూపిస్తారు. కాబట్టి ఎందుకైనా మంచిది మధ్య మార్గంలో ఒక 50,000 ఇమ్మని చెప్పాను. అందుకు ప్రమోద్ గారు కూడా సరే అని చెప్పాను. సార్, అలా ఎందుకు చేశారు సార్? మీకోసమే. దేవికా నిజాయితీ ఐరావతం లాంటిది. దాన్ని ఢీ కొట్టాలంటే మనకు కనుచూపు మేరలో మావటివాడే కనిపించలేదు. ఆ టైంలో చిక్కుకున్నాడు రాజశేఖర్. కానీ మేడం అలాంటి వాడు కాదు సార్. కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ ఐరావతానికి తెలియదు కదా పాపం. వెనక కాళ్లకు బంధాలు వేసింది నిజమే అనుకుని గడ్డి పరగతో కట్టిపడేసినా అలాగే నిలబడిపోతుంది. అయితే మనకు దొరికిన గడ్డి పరక ఆ రాజశేఖర్. అతడు చేసిన ఈ చిన్న పనితో నీ ముందు మెత్తబడిపోయి తను నీకు సరెండర్ అవుతుంది. నీ కేసు సింపుల్ అవుతుంది. అలా చేస్తే కేసు ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో సార్. అప్పుడు కేసు ఇంకా లాగుతారు కదా సార్, త్వరగా క్లోజ్ చేయరు కదా సార్. వద్దులే. అయితే మీరు నీతిమంతులే, ఆ దేవికా మేడం నీతిమంతులే. కాబట్టి ఏళ్లకేళ్లు కేసు సాగుతూనే ఉంటుంది. మీ పైన పడ్డ నింద మీ గుండెల్లో బరువు పెంచి మిమ్మల్ని కొంగదీస్తూ ఉంటుంది. ఉండని. అదే చిన్న అబద్ధంతో తనకు అవినీతి అంటిస్తే ఎక్కడ తన చేతులు కాలిపోతాయోనని తను త్వరగా మీ కేసు తేల్చేస్తుంది. నీకు ఫాస్ట్గా కేసు క్లియర్ అవుతుంది. నువ్వే ఆలోచించుకో. నిలకడ మీద తేలే నిజం కోసం 5-6 ఏళ్లు వెయిట్ చేస్తావా, లేక చిన్న అబద్ధంతో ఆఘమేఘాల మీద బయటపడతావో నీ ఇష్టం.
గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ప్రభాకర్ గారు రాలేదా? ఇంకా రాలేదు మేడం. లాస్ట్ రికార్డ్ అయిన స్టేట్మెంట్ రాసి కేసు మూసేద్దాం. ఆయన ఒప్పుకుంటారా మేడం? తెలీదు. మీకేమనిపిస్తుంది? అదే తెలియట్లేదు మేడం. ఆయన పూర్తిగా నీలకంఠం కంట్రోల్లో ఉన్నాడు. ఒప్పుకోకపోవచ్చు. నమస్తే సార్. నమస్కారం. అందరూ బాగున్నారా? నమస్కారం సార్. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం నీలకంఠ కూర్చోండి సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం సార్. ఇదిగో లెక్చరర్ గారిని తీసుకొచ్చాను. సార్ మేడం గారికి చెప్పొస్తాను. అలాగే అలాగే. ఏంటి సార్ మీరు వచ్చారు? ముందు మీరు కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చోండి. వచ్చాడా నీలకంఠం? వచ్చాడు మేడం. డబ్బు ఎలా ఆడిస్తుందో చూడు. నేనొచ్చిన కొత్తలో కొంచెం భయం ఉండేది. ప్రమోద్ గారి కేసు తర్వాత ఆ భయం నీలకంఠంలో కనిపించటం లేదు. తను సేఫ్ అనుకుంటున్నాడు. ధైర్యంగా నిద్రపోతున్నట్టున్నాడు. ఇదే సరైన టైం నీలకంఠాన్ని టార్గెట్ చేయడానికి. ఎవ్వరూ తనని ఏం చెయ్యలేరని విర్రవేగుతున్నట్టున్నాడు. సరిగ్గా ఇప్పుడు లాక్ చేస్తే ఆ కిక్కే వేరు. అప్పుడు భయం పుడుతుంది. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ నీలకంఠం భయంతో జాగ్రత్తగా బతుకుతాడు. భయం ఎందుకు వద్దయ్యా అంటే వినడు. అందరూ చేసే తప్పే నువ్వు చేసావు. కాకపోతే నువ్వు దొరికిపోయావు. దానికి ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఎలాగయ్యా? ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఎంతమంది పాపులర్ అవ్వలేదు? ఏమంటారు ప్రభాకర్ గారు? దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. లోపలికి రమ్మన్నారు. వెళ్దాం పదండి. సార్ మిమ్మల్ని వద్దన్నారు. లెక్చరర్ గారిని మాత్రమే రమ్మన్నారు. ఓహో, మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్ళండి. మీరు కూర్చోండి సార్. నమస్కారం మేడం. నమస్కారం. కూర్చోండి. అందరూ లక్షల్లో ఫీజు అడుగుతున్నారు. ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి మేడం? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సరే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరికి సంబంధించినవి? అవి ఆయనవి కావు. ఎవరో స్టూడెంట్స్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పెట్టి మర్చిపోయారు. మరి లోపల అల్మరాలో ఎవరు పెట్టారు? మరిచిపోయిన వాళ్ళు పోగొట్టుకున్న వస్తువు కోసం వస్తే తిరిగి ఇవ్వడానికి అలమరాలో దాచిపెట్టారు. అసలే ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్ కదా, అందుకే సేఫ్గా దాచిపెట్టారు. మరి ఆ రోజు తనవేనని ఒప్పుకున్నారు. మీరందరూ చుట్టూ కూర్చుని భయపెడితే భయపడిపోయి అలా అన్నాడు. అబద్ధాలు ఎందుకు చెప్తారు? లేదు మేడం, నేను చెప్పేది నిజం. లెక్చరర్ ప్రొఫెషన్లో ఉన్నారు. మీరు అబద్ధం చెప్తే ఎలా? తప్పు ఎవరు చేయరు? అందరూ చేస్తారు. దానికే పెద్ద పెద్ద శిక్షలు రాద్ధాంతాలు ఎందుకంట? అసలు ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలకు అమ్మా నాన్నలాగా. ప్రజలు పిల్లలు. ఆ పిల్లలు తప్పు చేస్తే అమ్మా నాన్నలా బుద్ధి చెప్పి సరిచేయాలి గాని దానికే ఆస్తులు జప్తూ జైలని భయపెడితే ఏమైపోవాలి? ప్రజల్ని ప్రేమించే పద్ధతి ఇదేనా? చాలా ధైర్యం వచ్చింది నీలకంఠం గారికి. ఆ రోజు మేడం గెటౌట్ అంటే మళ్ళీ రారేమో అనుకున్నాం. అలాంటి తాటాకు చప్పుళ్ళకి ఈ నీలకంఠం భయపడ్డావు. అయినా ఫస్ట్ టైం ఏదో రెస్పెక్ట్తోనే వెళ్ళాం. ఏది ఇప్పుడు అరవమని చూద్దాం. అయినా దొంగలకు పోలీసులంటే ఫస్ట్ టైం భయం. 4-5 సార్లు పోలీస్ స్టేషన్కి వస్తూ పోతూ ఉంటే అత్తారింటికి వచ్చిపోయినట్టు ఉంటుంది. అలా అని చెడ్డ పనులు చేస్తామా? మేమేనా దొంగలమా? కాదు. అంటే మట్టిలో కొంచెం కొంచెం కంకర, తారు, మొత్తం మట్టితోనే రోడ్డేస్తారు అంతేనా? నీలకంఠం గారు నిజం ఒప్పుకుంటున్నారు. మీరు చెప్పింది నిజమే మేడం. ఆ డబ్బు నాదే. ఇంట్లో ట్యూషన్లు చెప్పి సంపాదించుకున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. ట్యాక్స్ కట్టలేదని ఒప్పుకుంటే నా ఉద్యోగం పోతుంది. ఆ ఎఫ్డీలు ఇప్పించిన రఘురాం నాకు సంబంధం లేదని వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు.
అప్పుడు నాకు ఆ డబ్బులు రాకుండా పోతాయి. నా పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడవుతుంది. అలా అని మీరు ఆ ఎఫ్డీలు ఎవరో వచ్చి మర్చిపోయారని అబద్ధం చెప్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అవును, ఇంట్లో ట్యూషన్లు చెప్పడం అయితే నిజం. ఫీజు తీసుకోకుండా పాఠాలు ఎందుకు చెప్తున్నారు? పిల్లలు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఒక లెక్చరర్ని. నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం, అందుకే చెప్తున్నాను. ఓహో, సర్వీస్ ఓరియంటేషన్తోనా? అవును మేడం. నేను పేరెంట్స్ని పిలిచి విచారిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది మేడం. మీకున్న రెప్యుటేషన్ వాల్యూ పోతుంది. ఎప్పుడో పోయింది మేడం. పేరెంట్స్ మీ మీద వ్యతిరేకంగా చెప్తే? అందరికీ నా మీద గౌరవం ఉంది. వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నాను. దానికి వారికి నా మీద కృతజ్ఞతాభావం ఉంది. ఏ పేరెంట్స్ నాకు వ్యతిరేకంగా చెప్పరు. ఎందుకంటే పేరెంట్స్ నాకిచ్చిన ఫీజుని వాళ్ళ లెక్కలో చూపించరు కాబట్టి. మీరు రాబట్టాలనుకున్న సమాధానం ఏ పేరెంట్స్ నుంచి రాదు. అయితే మీ మనస్సాక్షిని పూర్తిగా చంపుకొని ఇలా మాట్లాడుతున్నారన్నమాట. లేదు మేడం. మరి నోటి నుంచి నిజం చెప్పేది ఒక నమ్మకం మీద. నా మీద నమ్మకం లేదా? ఉంది మేడం. కానీ మీరు పనిచేస్తున్నది ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే కేవలం మీరు మాత్రమే కాదు. బేసికల్లీ ప్రభుత్వం అంటే మర్రి చెట్టు లాంటిది. అన్ఫార్చునేట్లీ నాకు మర్రి చెట్టు అంటే ఇష్టం ఉండదు. నిజం చెప్పడానికి ధైర్యం రావటం లేదు. ఓకే, ఫైన్. మీ డెసిషన్ మీరు తీసుకున్నారు. రాబోయే పరిణామాలను ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఎనీవే, మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మీరు మాట్లాడిన మాటలు, మీ ప్రవర్తన చూసి మీ మీద చాలా గౌరవం ఉండేది. మీతో పరిచయం అయినందుకు సంతోషం వేసింది. ఇప్పుడు అనిపిస్తుంది మీరు అందరిలాగానే అని. మీరు కూడా అందరిలాగే కదా మేడం. అంటే మీ బావగారు రాజశేఖర్ రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళారట. మీకు డబ్బులు అవసరం ఉందని 50,000 తీసుకున్నారట. హలో, అమ్మ కీర్తి, నేను నాన్నని. చెప్పు నాన్న. మన ఇంటి ముందు కారుందేంటమ్మా? దేవిక పిన్ వచ్చింది. ఆడపిల్లకి మ్యారేజ్ టైంలో ఉండే ప్రెషర్, ఎమోషన్స్ నీకెలా తెలుస్తాయి? అనుభవించే నాకు తెలుస్తుంది ఆ పెయిన్. అయితే నాదే తప్పంటావా?